హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. రీసెంట్గా వారణాసి ఏదైతే టైటిల్ లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది, బాగా ఘనంగానే జరిగింది అనుకోవచ్చు. దాంట్లో రాజమౌళి చేసిన కొన్ని కామెంట్స్ హనుమంతుడి పైన, కొన్ని ఈ విధంగా కొన్ని ట్రోల్స్కి కానీ, తన పైన వానరసేన అనే ఏదైతే సంఘాలు ఉంటాయి కదా, కొన్ని హిందూ సంఘాలు, వాళ్ళు కూడా కేసేసినట్టు తెలుస్తుంది. అసలు ఈ స్టోరీ ఏంటి, ఏమైంది? 1 సెకండ్. రాజమౌళి గారంట హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి, తక్షణమే మాకు క్షమాపణ చెప్పండి, లేదంటే నీ సినిమాని బాయ్కాట్ చేస్తాము, నువ్వు ఇది అనుకుంటూ కొంతమంది ఈయన మీదకి ఎదురుదాడికి దిగారు. ఓకే. నెక్స్ట్ వాళ్ళకు సంబంధించిన ఒక ప్రొడక్షన్ కంపెనీ, అసలు ఈ టైటిల్ని మేమే రిజిస్ట్రేషన్ చేయించుకున్న, పూర్తి హక్కులు మావే, హౌ కెన్ యూ టేక్ దిస్ ఫిలిం అని చెప్పేసి వాళ్ళదో గొడవ. ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్. ఇట్లా కొంతమంది పోలీస్ స్టేషన్లో, కొంతమంది ఫిలిం ఛాంబర్లో, రకరకాల దఫాలుగా వాళ్ళు పోలీస్ స్టేషన్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళేమో ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇలా కంప్లైంట్ల మీద కంప్లైంట్లు వెళ్తున్నాయి. అండ్ బయట కూడా కొంచెం బీజేపీ నుంచి ఆ మాధవిలత గారు ఉన్నారుగా, మొన్న ఓల్డ్ సిటీ అంతా తిరిగిన ఆవిడ కూడా కొంచెం ఘాటుగానే ఎంపీగా పోటీ స్పందిస్తే రాజమౌళి మీద ఏదో అనింది. మిగతా వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలి, లేదంటే నీకు ఇన్ని సినిమాలు తీసినందుకు, అన్ని సినిమాలు హిట్ అయినందుకు పెద్ద పొగరు, దేవుడి మీద సినిమాలు తీసి సంపాదించుకుంటున్నావు కదా, అలాంటి దేవుడి మీద వ్యాపారం చేసుకుంటూ దేవుడిని నమ్మనంటావా, హౌ డేర్ యూ అని చెప్పేసి వీళ్ళు. ఓకే. ఇది ఓవరాల్గా జరిగింది. ఫస్ట్ దేవుడిని నమ్మకుండా దేవుడి మీద వ్యాపారం ఎందుకు చేసుకుంటున్నావు అనే దాన్ని కట్ చేసి దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీ ఇంటికే నువ్వు ఉండే వీధిలో మీ సొంత ఇల్లు, పెద్ద 3 అంతస్తులు, కింద 4 షట్టర్లు ఉన్నాయి. ఈ వీధి చివర ఒక పెద్ద గుడి ఉంది, ఆ వీధి చివర ఒక పెద్ద గుడి ఉంది. ఓకేనా? మనం అక్కడ కొబ్బరికాయలు అమ్ముకోకూడదా? అమ్ముకోవచ్చు. పూలు అమ్మకూడదా? పూజా సామాగ్రి అమ్మకూడదా? ఖచ్చితంగా దేవుడిని నమ్మితేనే వ్యాపారం చేయాలా? ఈజ్ దర్ ఎనీ రూల్? అదేం లేదు మా ఇష్టం అది. నెక్స్ట్, ఇప్పుడు కిరాణా కొట్టోడు, ఇంకేదైనా షాప్, చిన్న షాప్ వాళ్ళు కూడా గ్లాసులో నిమ్మకాయ పెడతారు. అవును. వాళ్ళు దేవుడి మీద వ్యాపారం ఏం చెయ్యట్లా, అయినప్పటికీ దేవుడి నమ్మకంతో అవి పెడుకుంటున్నారు. అంటే నువ్వు వ్యాపారం చేయాలంటే దేవుడిని నమ్మాలనే రూల్ లేదు, అలానే దేవుడి మీద వ్యాపారం చేసుకోవాలనుకున్నా సరే దేవుడి పట్ల నీకు ఇదేదన్నా ఉండాలనే రూల్ ఏం లేదు. అలాంటి రూల్ ఏమైనా, బిల్ ఏమైనా ఉంటే దేవుడిని నమ్మినోడే దేవుడి పైన వ్యాపారం చేయాలి, కొబ్బరికాయలు అమ్మాలి, పూలు అమ్మాలి, దండలు అమ్మాలి, పుస్తలు అమ్మాలి అనుకుంటే, పూసలు అమ్మాలి అనుకుంటే, మీరు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఏదైనా బిల్లు పెట్టుకొని పాస్ చేయించుకోండి, పార్లమెంట్లోనో లేకపోతే అసెంబ్లీలో ఎక్కడైనా పాస్ చేయించుకోండి, ఇక మీదట చేయాలంటే ఇదే శాసనం అని ప్రకటించండి. ఎవరూ చేయరు. ఎవరైతే దేవుడా 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 అనుకున్నారో వాళ్ళే వ్యాపారం చేసుకుంటారు. అండ్ నౌ అంటే అది న్యూట్రల్ ఉంది కాబట్టి చెప్తున్నా, వీళ్ళు అనడానికి ఆస్కారం లేదు రాజమౌళిని అనడానికి. రాజమౌళి చెప్పిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక రెగ్యులర్ నార్మల్ ఇళ్లలో మనుషులు చెప్పే మాటలు మాట్లాడుకుందాం. ఓకే. నీకు చిన్నప్పటి నుంచి ఐఫోన్ అంటే ఇష్టం. అవును. నిజంగా ఇష్టమా? అవును. సూపర్. కానీ కొనలేదు ఇప్పటిదాకా. ఇది నిజమే. అయితే నీకు సడన్ గా ఏమైందంటే ఒక అనుకోని సర్ప్రైజ్ లాగా, ఎందుకో తెలియదు, మీ అన్నో తమ్ముడు అట్లా యూఎస్ నుంచి వచ్చి ఇదిగోరా అంటే ఓపెన్ చేసి iPhone 17 ఆరెంజ్ కలర్, హై ఎండ్ వెర్షన్, ప్రో మ్యాక్స్. ఎట్లా ఉంటుంది నీ ఫీలింగ్? ట్రైన్లో వెళ్తూ సెల్ఫీ తీసుకుంటే పడిపోయింది. దేవుడా అనుకోవు, హార్ట్ బ్రేక్ అయితే. ఐఫోనా అంటావా, అమ్మా అంటావా, దేవుడా అంటావు. దేవుడు వచ్చైతే తీసుకెళ్ళి నీ ఐఫోన్ ఇసిరేయలేదుగా. లేదు. మరి దేవుడిని ఎందుకు అంటావు? మనిషికి అలవాటు అంతేనా? అవును. మంచి జరిగితే అబ్బా మా ఇంటి మీద దేవుడి దయలు ఎంత ఉందో, దేవుడి దయ వల్ల నేను ఇది కొనగలిగాను, దేవుడి దయ వల్ల మా అమ్మాయి పెళ్లి జరిగింది, దేవుడి దయ వల్ల మా కొడుకు యుఎస్ వెళ్ళాడు, దేవుడి దయ వల్ల నేను బండి కొన్నాను, దేవుడి దయ వల్ల ఎగ్జామ్ పాస్ అయ్యాను, దేవుడి దయ వల్ల ఇంకేవేవో చేశాను. ప్రజెంట్ అంటే దేవుడి పేరు. దేవుడి దయ వల్ల ఇల్లు కట్టుకున్నాము, దేవుడి దయ వల్ల మేము బాగున్నాం. బాగలేవు. ఓకేనా? ఛీ ఈ దేవుడు ఎప్పుడు ఇంతే, ఏంటో నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, ఛీ ఈ దేవుడు ఎప్పుడు ఇంతే, నాకు పెళ్ళి అవ్వట్లేదు, దేవుడు ఎప్పుడు ఇంతే, నాకు ఉద్యోగం రావట్లేదు, బాగాలేకపోయినా దేవుడే. నువ్వు బాగున్నా దేవుడే, బాగాలేకున్నా దేవుడే. దేవుడు వచ్చి అయితే వీడికి జాబ్ ఇవ్వకండి అని చెప్పాలా? దేవుడు వచ్చి ఈమెకు పెళ్లి చేయకండి అని చెప్పాలా? అవునా? దేవుడు వచ్చి నీకు ఇల్లు కట్టలా? అలా దేవుడు వచ్చి నీకు పాస్పోర్ట్ తీసి నీ కొడుకుని అమెరికాలో వదిలిరాలా? దేవుడు వచ్చి డ్రైవ్ చేసి పైకి తీసుకెళ్ళి ఏమి చేయలేను. కానీ దేవుడిని అంటాం ఎందుకు అంటే, మనిషికి బలము బలహీనత దేవుడే, భయము భక్తి దేవుడే, ఏదైనా దేవుడే. మనిషి అన్నోడికి ఖచ్చితంగా ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది, దేవుడు. అందులో కొన్ని మతాలు అది డిఫరెంట్, అది వాళ్ళ ఇష్టం, ఏ మతం వాడికి ఆ దేవుడు, అంతే కదా.
ఇలా మనిషి అన్నవాడే దేవుడిని నమ్ముతాడు. భయం అవుతుంది నాన్న, నేను రా, ఆంజనేయుడు దయం నీ వల్ల ఉంటుంది, ఆ జయ ఆంజనేయ శ్రీ ఆంజనేయ అనుకుంటూ వెళ్ళిపో. ధైర్యం చెప్పేవాళ్ళు పేరెంట్స్. అమ్మ పిడుగుపడి ఇది భయం భయం అవుతుంది, అర్జున పాల్గొన అనుకో, జాగ్రత్త జాగ్రత్త, దేవుడి దయ వల్ల అన్ని బాగానే జరుగుతుంది, కూల్. అమ్మో ఎగ్జామ్ పాస్ అవుతానో లేదో అమ్మా, ఇగో ఈ పెన్నుని ఇప్పుడే నేను వెళ్ళి పూజ చేయించుకోవచ్చు, దీంతో రాయి, పాస్ అవుతావు ఖచ్చితంగా. ధైర్యం చెప్పేవాళ్ళు పేరెంట్స్ ఖచ్చితంగా. అవును. రాజమౌళి కూడా మనిషేగా, గ్రహాంతరవాసి అయితే కాదుగా, కాదు కదా. రాజమౌళి కూడా ఒక తండ్రికి కొడుకి, ఆ తండ్రి ఇంకా ఆయనతోనే పాటే ఉన్నాడు. ఆ తండ్రికి రాజమౌళి చిన్న పిల్లోడే, ఆయనకి 50 ఏళ్ళు వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన, రైట్. నాన్న నా ప్రాజెక్ట్ ఎంత చేసినా పూర్తి అవ్వట్లా. ఏం లేదు నాన్న, ఆంజనేయుడు నీ వెంటే ఉండి నడిపిస్తాడు, నువ్వు మంచి సినిమా చేస్తున్నావు, నువ్వు రావణుడి మీద కథ చేస్తావు, నీ వెనకాల ఆంజనేయుడిని ముందుకు నడిపిస్తాడు, నువ్వు ముందుకెళ్ళి. ఏంటి నాన్న నిజంగా ఆంజనేయుడు నా వెనకాల ఉంటే మరి ఇట్లా అవుతుందా, ఇది ప్రతిసారి ఇక్కడ ఆటంకం అక్కడ ఆటంకం అక్కడ ఆటంకం ఇక్కడ ఆటంకం ఇలా అవుతుందా అనే ఒక ఇది ఆ ఫ్రస్ట్రేషన్ చెప్తే ఏం లేదు, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఏదో రోజు పూర్తి అవుతుంది. ఆ రోజు అది పూర్తి అయ్యింది. మొత్తానికి ఆ ఫంక్షన్ జరిగింది. ఆయన తనకు జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పాడు. ఇలా స్టార్ట్ చేశాను, ప్రతి చోట అవరోధాలు ఎదురయ్యాయి, మా నాన్న వెనుకుండి ధైర్యం చెప్పాడు, ఇది జరిగింది, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ మా నాన్న ఇలా చెప్పేసరికి నేను ఒక మాట కూడా అన్నాను. అంటే అక్కడ జరిగింది తను చెప్పాడే తప్పితే ఆంజనేయుని నమ్ముకుంటే మీ పనులు అవ్వవు అని స్టేట్మెంట్ పాస్ చేశాడా? లేదు. మీరు ఆంజనేయుని మొక్కకండి, మీ పనులు ఆటంకాలు ఎదురవుతాయి, ఇట్లా స్టేట్మెంట్ పాస్ చేయాల, దేవుడి మీద వ్యాఖ్యలు చేయాల, మీరు నమ్మండి నమ్మొద్దని చెప్పాలా, మత విద్వేషాలు రెచ్చగొట్టాలా, ఏమీ చేయాల, సెన్సిటివ్ ఇష్యూలను రెచ్చగొట్టి కూడా మీకు గొడవలు పెట్టాలా, ఎవరిని ఏమనలా. నీకెందుకు మనోభావం దెబ్బతినింది చెప్పు. నెక్స్ట్ మనోభావం దెబ్బతిన్న వాళ్ళ గురించి. ఓకే, మనోభావం దెబ్బతినాలి అంటే ఫస్ట్ నేను మనిషిని అయి ఉండాలి, నాకంటే ఒక మనసు ఉండాలి. ఆ మనసు ఏదో ఒక అంశం చూసేసరికి, అంటే ఆకుని చూసినా చెడల, కెమెరా చూసినా చెడల, పువ్వుని చూసినా ఏమనలా. రాజమౌళి అన్న మాటలు విన్నందుకే నా నరం చిట్లిపోయి మొత్తం ఏదో అయిపోయి నా బ్రెయిన్ మొత్తం ఇట్లా అయిపోయింది. ఓకేనా, దానికి ఆధారం చూపించు. నెక్స్ట్ ఫస్ట్ నేను మనిషిని అనే సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎవరిస్తారు? ఎవరైనా ఒకరు ఇవ్వాలి ఖచ్చితంగా. నీకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఉన్నప్పుడు నువ్వు మనిషివి అనే ఒక సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే అందరినీ నేను మనుషులు అన్ను, మనిషి అనేవాడి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అంతే కదా. ప్రతి ఒక్కరిని మనిషి రూపంలో ఉంటే మాత్రం మనిషి అవ్వవు, క్వాలిటీస్ ఉంటాయి. అవును, ఇప్పుడు దొంగతనాలు, ఇంకేవో రేపులు, మర్డర్లు, సైకోలు, వీళ్ళందరూ మనుషులు అంటామా మనం? అనంగా మానవ మృగాలు అంటాం. అట్లాగే మనుషుల్లోనూ తేడా వాళ్ళు ఉంటారు. నేను పరిపూర్ణ మనిషిని అని నువ్వు చెప్పాలి అనుకుంటే నీకు మనిషి అనే ఒకటి సర్టిఫికేట్ ఇవ్వాలి. మరి అది ఎక్కడుందో తెలియదు మనిషిని సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ మనోభావం దెబ్బతినింది. ఓకేనా, మనోభావం దెబ్బతినడం అనేది నీ మానసిక సమస్య. నీ మనోభావమేగా దెబ్బతినింది, నాది. అది నీ మానసిక సమస్య. నీ మానసిక సమస్యకి రాజమౌళిని నిందిస్తావేంటి? ఓకే, నెక్స్ట్ లేదు, నీ మనోభావం రాజమౌళి చూస్తేనే చెప్పింది వింటేనే నా మనోభావం దెబ్బతినింది. సో నీకు 10 మాటలు చెప్తా, నీ మనోభావం దెబ్బతినలా. రాజమౌళి చెప్పినప్పుడు నీ మనోభావం ఎలా దెబ్బతినింది, ఏ యాంగిల్లో దెబ్బతినింది, నీ మైండ్ ఎలా బ్రేక్ అయింది, ఏ నరాలు చిట్లిపోయాయి, నువ్వు ఇట్లా అయిపోయావా, దానికి ఒక క్లినికల్ సర్టిఫికేట్ తీసుకురా ఫ్రమ్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్. నీకు ఇస్తారు. ఈ రాజమౌళి చెప్పిన ఈ మాటలు అలా ఈ చెవున పడగానే ఆ వేవ్స్ ఇలా పాస్ అయ్యి మొత్తం బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది, నీ మనసు హర్ట్ అయిపోయింది. ఆ మాట వినగానే హర్ట్ అయిపోయావు. నువ్వు ఎలా హర్ట్ అయ్యావు, ఆ హర్ట్నెస్ ఎలా జరిగింది, కెన్ యూ ప్రెజెంట్ దట్? యూ కాంట్ డూ ఎనీథింగ్. సింపుల్గా చెప్పేస్తారు రోడ్డు ఎక్కేసి. ఎక్కడ నేను జరిగితే సంఘ సంస్కర్తలందరూ అదే పనిగా బయటికి బయలుదేరడం ఇది తరచూ అయిపోయింది. ఆయన ఏమి అనలా. ఆయన అన్నప్పుడు నిజంగా చాలా మంది, ఇప్పుడు మోహన్ బాబు గారి సినిమాలో పిలకా గిలకా ఉన్నప్పుడు మేము హర్ట్ అయ్యాం అని అన్నాం, అది తీసేసారు సినిమాలోంచి, అనవసరం మిమ్మల్ని ఎందుకు హర్ట్ చేయాలి అని. రాజమౌళి ఏం అనలేదు ఆయన అంతే కదా. అండ్ నెక్స్ట్ నువ్వు దేవుణ్ణి నమ్మను అన్నావు, విన్నారు. దేవుణ్ణి నమ్మనప్పుడు బాహుబలిలో శివుడిని ఎత్తుకొని ఆ సీన్లన్నీ తీసావు, దేవుడి పేరు చెప్పుకొని సినిమా అమ్ముకొని కోట్లు సంపాదించాను. ఆయన ఇష్టం అది. దేవుడిని నమ్మితేనే దేవుడి సినిమాలు తీయాలనో, దేవుడిని నమ్మకపోతే సినిమాలు తీయొద్దని ఏం లేదు. జేమ్స్ కెమెరూన్ ఎవరైనా క్రిస్టియన్, అవతార్ 5 సిరీస్ పంచభూతాలు, ఆయన ఏమన్నా హిందూ దేవుళ్ళని నమ్మి తీస్తున్నాడా? ఆ స్టోరీ లైన్ బాగుంది కాబట్టి, కాన్సెప్ట్ నచ్చి తీస్తున్నాడు. మళ్ళీ ఆయన చర్చికే వెళ్తాడు ఆదివారం.
అంతేగా. అంతే, అది ఎవరు మతాన్ని గౌరవిస్తారు, గౌరవించుకుంటారు. ఎవరి నమ్మకాలు ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటారు. అవును. అది వాళ్ళ ఇష్టం. నువ్వు అండ్ మళ్ళీ నువ్వు ఆ దేవుడిని నమ్మినప్పుడు ఈ దేవుడి మీద ఎందుకు సినిమా తీస్తున్నావు అని కూడా అడగొద్దు. బట్ ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు, ఆయనకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. శ్రీనివాస కళ్యాణం సినిమాలే నువ్వు తీయాలి, అలా ఏం లేదే. నువ్వు వేరే దేవుడి మీద సినిమాలు తీయొద్దు. జై హనుమాన్ అనే సినిమా నువ్వు ప్రొడ్యూస్ చేయొద్దు, రిలీజ్ కూడా చేయొద్దు. నువ్వు వెంకటేశ్వర స్వామి గారు నమ్మేది, నువ్వు శ్రీనివాస కళ్యాణం చెయ్యి, అన్నమయ్య డిస్ప్యూట్ చేసుకో, అంతే. ఇటు రావద్దు నువ్వు. రూల్స్ ఉన్నాయి అన్నా. నోబడీ హ్యావ్ ఎనీ బార్డర్స్, ఎనీ ఎవరికి ఏం లేవు, లిమిట్స్ అంటూ ఏం లేవు. ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇలా ప్రతి ఇష్యూని పెద్దగా ఏదో చేసి భూతద్దంలో పెట్టి చూసే వాళ్ళని మనం పట్టించుకోవడం వేస్ట్. అనవసరంగా వాళ్ళకి టీవీలలో కూర్చోబెట్టి డిబేట్లు అన్నీ చేసుకుంటూ అది ఇది, ఆ చర్చ కూడా దండగా చెప్పాలి అంటే. నిజంగా రాజమౌళి ఏమన్నా అనమనండి దేవుడి గురించి నిజంగా చెడ్డగా, వి విల్ ఆల్సో టేక్ స్టాండ్. తప్పు అంటే తప్పే. అది మనిషి తప్పు చేయకుండా కూడా నువ్వు చేసింది తప్పు, నాకు క్షమాపణ చెప్పు, నువ్వెందుకు నువ్వు పట్టించుకోవట్లేదు, నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు అంటే నోబడీ విల్ గివ్ అటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.